ఆరావళి మైనింగ్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎత్తు ఆధారంగా పర్వతాలు, కొండల నిర్వచనం నిర్ధారించడాన్ని సమర్థిస్తూ గతంలో ఇచ్చిన ఆర్డర్స్పై స్టే విధించింది. దీనిపై సమగ్ర అధ్యయనానికి నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. 5 అంశాలపై ఈ కమిటీ మార్గదర్శకాలు ఇవ్వనుంది. ఈ నివేదిక అందే వరకు కూడా ఆరావళిపై గతంలో జారీ చేసిన ఆర్డర్స్ను నిలుపుదల చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సార్, మా కరెస్పాండెంట్ వెంకటేష్తో మాట్లాడదాం ఇదే అంశంపై. వెంకటేష్, చెప్పండి. సో సుప్రీం గతంలో ఇచ్చిన ఆర్డర్స్ని నిలిపివేస్తున్నట్టుగా ప్రస్తుతం బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇంకా ఏ అంశాలు పొందుపరిచింది? నివేదిక ఎప్పటికల్లా రెడీ అయ్యే అవకాశం ఉంది? ఆరావళి పర్వత శ్రేణి వివాదం పైన గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మరోసారి సుప్రీంకోర్టు దానిపైన స్టే విధించింది. ఈ తీర్పు అమలు పైన స్టే విధిస్తున్నట్టుగా ప్రకటించింది. అలాగే స్వతంత్ర నిపుణుల కమిటీ దీనిపైన ఏదైతే గతంలో కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఉందో ఆ కమిటీ నివేదిక అమలు పైన కూడా స్టే విధించింది. సో మొత్తానికి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సుప్రీంకోర్టు ఈ మొత్తం అంశాలపైన అధ్యయనం చేసేందుకు ప్రత్యేకంగా ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ కమిటీని నియమిస్తున్నట్టు ప్రకటించింది. సో ఆ మేరకు ఆ కమిటీ ఏర్పాటయ్యేంత వరకు కూడా ఈ స్టే కొనసాగబోతోంది. ప్రధానంగా ఆరావళి పర్వత శ్రేణికి సంబంధించినటువంటి వివాదంలో ఈ మొత్తం ఆరావళి పర్వతాలలో మైనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల కంప్లీట్ గా ఆ రేంజెస్ అన్ని కూడా డిస్టర్బ్ అయి కంప్లీట్ గా ఎకాలజీ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, పర్యావరణం దెబ్బతింటుందని భారీ ఎత్తున ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఆ నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం సుమోటోగా ఈరోజు కేసు విచారణ జరిపింది. సో దీనిపైన పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఈ తీర్పు పైన కూడా రకరకాల మిస్కాన్సెప్షన్స్, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ తొలగించాల్సినటువంటి అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రధానంగా ఆరావళి పర్వతాలు అంటే 100 మీటర్ల ఎత్తు కంటే పైనున్నవి మాత్రమే ఆరావళి పర్వతాలు. కాబట్టి వాటిని మినహాయించి మిగిలిన వాటిలో మైనింగ్ చేసుకోవచ్చని గతంలో సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కమిటీ కూడా ఆ డైరెక్షన్స్ రికమెండ్ చేసింది. సో ఆ డైరెక్షన్స్ రికమెండ్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. సో దీనివల్ల ఆరావళి పర్వతాల్లో భారీ ఎత్తున మైనింగ్ జరుగుతుంది. దానివల్ల ఆరావళి పర్వతాలు ఇచ్చేటువంటి ఒక ఎకాలజీ ఏదైతే ఉందో ఆ ఎకాలజీ దెబ్బతిని కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి మంచినీటి వనరులు గాని జంతుజాలానికి, జీవజాలానికి పూర్తిగా దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. పక్కనే ఉన్నటువంటి రాజస్థాన్ లో ఉన్నటువంటి థార్ డెజర్ట్ ఏదైతే ఉందో ఆ ఎడారి పూర్తిగా అన్ని రాష్ట్రాలకు వ్యాపించి పూర్తిగా ఇదంతా కూడా ఎడారి మయంగా మారిపోయేటువంటి అవకాశం ఉందని పర్యావరణవేత్తలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ సమస్య రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఢిల్లీ ఈ 4 రాష్ట్రాల పరిధిలో ఈ ఆరావళి పర్వత శ్రేణి విస్తరించింది. సో ఇది గనక దెబ్బతింటే నేరుగా థార్ డెజర్ట్స్ నుంచి వచ్చేటువంటి వేడి గాలుల వల్ల ఈ మొత్తం మెల్లమెల్లగా కొన్ని రాబోయే సంవత్సరాల్లో పూర్తిగా ఎడారిగా మారిపోతుంది, పర్యావరణం దెబ్బతింటుంది, అక్కడ ఉన్నటువంటి మంచినీటి వనరులన్నీ కూడా ఇంకిపోతాయి. కాబట్టి వెంటనే ఈ మైనింగ్ కు ఇచ్చినటువంటి పర్మిషన్స్ అన్ని కూడా నిలిపివేయాలి. కేవలం 100 మీటర్ల ఎత్తు పైనే కాదు, అసలు ఆరావళి పర్వతాల్లో మైనింగ్ జరగొద్దనేది ప్రధానంగా పర్యావరణవేత్తలు చేస్తున్నటువంటి వాదన. అయితే సుప్రీంకోర్టు గతంలో ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎకాలజీతో పాటు ఎకానమీ కూడా ముఖ్యం, అభివృద్ధి కూడా ముఖ్యం. సో ఆరావళి పర్వతాల్లో ఉన్నటువంటి ఆ గనులు ఏవైతేనో వాటిలో ద్వారా మార్బుల్ స్టోన్స్ గానీ ఇతర రకరకాల పర్వత శ్రేణుల్లో రకరకాల ప్రకృతి వనరులు ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించుకొని ఎకానమీని కూడా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎకాలజీతో పాటు ఎకానమీ కూడా ముందరకు వెళ్ళాలి. సో 50-50% లో బ్యాలెన్స్ గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఒక బ్యాలెన్స్డ్ జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ దీనిపైన రకరకాల ఆందోళనలు బయటకు వచ్చాయి. సో ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపైన మరింత క్లారిఫికేషన్ కోసం ఈ మిస్కాన్సెప్షన్స్, మిస్అండర్స్టాండింగ్స్ తొలగించేందుకు ఒక ప్రత్యేక ఇండిపెండెంట్ డొమైన్ ఎక్స్పర్ట్స్ తో కమిటీ ఏర్పాటు చేసి వారికి కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చింది. సో దానికి సంబంధించినటువంటి నివేదిక తమకు సమర్పించిన తర్వాత దీనిపైన అధ్యయనం చేసి సుప్రీంకోర్టు తదుపరి తీర్పు వెలువరించబోతుంది. ఆ మేరకు ఇటు 4 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ జనవరి 21కి వాయిదా వేసింది. హరి. ఓకే వెంకటేష్.